నమస్తే ఫ్రెండ్స్, నా వెయిట్ లాస్ జర్నీ పార్ట్ 8లో 6 మంత్స్ నా వెయిట్ లాస్ జర్నీలో నేను అబౌవ్ 18 కేజెస్ వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. నా వెయిట్ లాస్ కోసం నేను ఉపయోగించిన ఆహార పదార్థాల గురించి మీతో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. నట్స్, డ్రై ఫ్రూట్స్, చియా సీడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఎక్కువ ఉంటాయి. ఫైబర్ ఫుడ్, ప్రోటీన్ కంటెంట్ వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకైతే చియా సీడ్స్, సబ్జా గింజలు చాలా బాగా యూజ్ అయ్యాయి వెయిట్ లాస్కి. తర్వాత సబ్జా గింజలు ఒకటి, పంకిన్ సీడ్స్ ఒకటి, నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లెక్స్ సీడ్స్, తర్వాత ఇది బాదం నట్స్. ఇవి శనగల్లో రకాలు మనకు కొమ్ము శనగలు ఉంటాయి, శన ఉంటాయి, కాబూలి శన ఉంటుంది, బఠానీలు ఉంటాయి. నెక్స్ట్ ఇవి వేరుశనగ పల్లీలు, నెక్స్ట్ రాజ్మా, ఇలాంటివన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మన ఫినాన్షియల్ కెపాసిటీని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్ప్రౌట్స్ తీసుకోవచ్చు. వీటితో పాటు అసలు అయితే మనకి ఒక రోజులో స్ప్రౌట్స్ వచ్చేస్తాయి, మొలకలు వచ్చేస్తాయి. లేదు ఈ వేరుశనగ పల్లీలు, తర్వాత కొమ్ము శనగలు, చెన, వీటితో మన స్ప్రౌట్స్ ఇక్కడ ఉన్న వాటి అన్నిటితో మనం స్ప్రౌట్స్ తీయచ్చు. అయితే ఇవి వేరుశనగ పల్లీలు, కొమ్ము శనగలు, వీటితో స్ప్రౌట్స్ తీసేటప్పుడు మనకు 2 days పడుతుంది. కానీ నార్మల్గా వేరుశనగ పల్లీలు తీసుకున్న దానికి, స్ప్రౌట్స్ తీసుకున్న దానికి మనకి ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకోసం స్ప్రౌట్స్ వాడతాం. టైంని బట్టి మీకు సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటన్నింటిలో లో షుగర్స్, నేచురల్ ఫైబర్స్ అధికంగా ఉంటాయి. సో లో గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచి డైట్ ఇది. ఇంకా నెక్స్ట్ ఆల్ లీఫీ వెజిటబుల్స్ నేను యూజ్ చేశాను. అంటే తోటకూర, పాలకూర, నాకు దొరికిన ఆకుకూరలన్నీ నేను యూజ్ చేశాను. బాయిల్ వెజ్లో ఆకుకూరలు నేను చాలా బాగా యూజ్ చేశాను. నెక్స్ట్ బీట్రూట్, క్యారెట్, దోసకాయ, ఇది బాటిల్ గడ్డ అంటే సొరకాయ, దోసకాయలు నేనైతే చాలా ఎక్కువ యూజ్ చేశాను. వీటిలో విటమిన్ ఏ, బి, సి, కే ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. మనకేంటంటే బాడీ కూలింగ్కి బాగా యూజ్ అవుతాయి. వెరీ మచ్ లో క్యాలరీస్, అంటే అప్రాక్సిమేట్లీ 13 to 15 కిలో క్యాలరీల ఎనర్జీ మాత్రమే ఇందులో ఉంటుంది. మనకి అన్నింటికన్నా లో క్యాలరీ, పొట్ట నిండిపోతుంది మనకి ఈజీగా. ఈ సొరకాయలు ఏవైతే మనం సడన్గా మనకి టైం లేదనుకోండి, కట్ చేసేసి పీసులు కట్ చేసి కుక్కర్లో వేసి బాయిల్ చేసేసి ఒక 2 విజిల్ చేసేసి ఉప్పు జల్లుకొని కూడా తినేయచ్చు. మనకి ఆ టైం లేకపోతే పొట్ట నిండిపోద్ది. బాయిల్ వెజ్ కోసం నేను ఈ వెజిటబుల్స్ అన్ని మార్కెట్లో బాయిల్ చేసుకోవడానికి ఉపయోగించే వెజిటబుల్స్ అన్నీ నేను యూజ్ చేయడం జరిగింది. ఎక్కువగా ఈ బాటిల్ గార్డెను, దోసకాయ, ఇలాంటివన్నీ నేను యూజ్ చేశాను. వాటర్ వెజిటబుల్స్ అన్నీ యూజ్ చేశాను. నెక్స్ట్ ఫ్రూట్స్లో అయితే పపాయ, గువా, యాపిల్, ఇలాంటివి నేను ఎక్కువ యూజ్ చేశాను. నెక్స్ట్ ఇవన్నీ మనం 1-2 రోజుల్లో తినేయడం అయితే ఏమీ కుదరదు కదండి. ఒక్కొక్క రోజు కొన్ని ఐటమ్స్తో మనం ఆ రోజు 3 times షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని, అలా వీక్ డేస్కి 1 weekకి మనం షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని ఈ ఐటమ్స్ అన్నీ మనం అరేంజ్ చేసుకోవాలి. అయితే ఇవన్నీ మన వల్ల కాదు, మేము ఇవన్నీ తినలేము, కాకపోతే తినకుండా వెయిట్ లాస్ అయిపోతాం, తిని మానేసి వెయిట్ లాస్ అయిపోతామని మాత్రం అనుకుంటే కనుక అది హెల్తీ వెయిట్ లాస్ అయితే కాదు. అలా చేయకూడదు. మా బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చేస్తాయి. ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ డెఫిషియన్సీ మనకు వచ్చేస్తుంది. అలా చేయకూడదు. టిఫిన్స్కి వస్తే పెసరట్టు, వడ, ఇడ్లీ, పుల్కా, రాగి దోశ, వీటికి నేను ఇంపార్టెన్స్ ఇచ్చాను. అందులో కూడా పెసరట్టు, వడకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. అవి ఎక్కువగా తిన్నాను, ఎందుకంటే వాటిలో కార్బోహైడ్రేట్ కలపాల్సిన అవసరం లేదు. ఇడ్లీ తీసుకున్నప్పటికీ రవ్వ అనేది చాలా తక్కువ వేసి ఇడ్లీ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు చేసే లైక్స్, కామెంట్స్, షేర్స్ అనేవి ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి చేరేలా ఉపయోగపడుతుంది. సో నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.